అశోక్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు గుంటూరు ప్లీనరీ సమావేశాలు జరుగుతాయన్న ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఇటీవల కాలంలో పార్లమెంట్ సమావేశంలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో విద్యారంగానికి భారీ కోత విధించారు. ఇప్పుడు ఉన్నత విద్య నూతన విద్యా విధానం పేరుతో దేశవ్యాప్తంగా 1 కోటి టీచర్ పోస్టులు ఖాళీగా ప్రభుత్వం ప్రకటించింది. దానికి తగ్గట్టుగా టీచర్ పోస్టులు కానీ ఈరోజు విద్యార్థులు స్కూల్లో చేరడం కానీ నిధులు ఎక్కువ ఖర్చు పెట్టాలి, కానీ నిధులు కోత విధించింది. ఈరోజు యూజీసీ నిధుల్లో లాస్ట్ అకాడమీలో 600 కోట్లు కేటాయిస్తే ఇప్పుడు దానికి 200 కోట్లు మాత్రమే ఈరోజు కేటాయించారు. వాటితో పాటు నూతన విద్యా విధానం పేరుతో భారీగా విద్యారంగానికి నిధులు కేటాయించాలి, కానీ పూర్తిగా తగ్గించింది. అందులో ఆంధ్రప్రదేశ్లో 11 విశ్వవిద్యాలయాలకి పూర్తిగా నిధులు కేటాయించే పరిస్థితి లేదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే 11 విశ్వవిద్యాలయాలకు నిధులు కేటాయించాలి, ప్రత్యేక హోదా ఇవ్వాలి, విభజన హామీలో ఏవైతే ఉన్నాయో వీటి కోసం కేటాయించాలి, అప్పుడు ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ అవుతుంది. కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం కనీసం పార్లమెంట్లో ప్రస్తావన చేయలేదు కదా, ఇది మంచిదని చెప్తా ఉన్నారు. అమరావతికి 15,000 కోట్లు అప్పుగా ఇచ్చారు, గ్రాంట్ ఇవ్వాలి. ఈరోజు 1,500 కోట్లు చాలవు, 30,000 కోట్లు అవసరము, అప్పుడు అమరావతి డెవలప్మెంట్ అవుతుంది. కానీ దీనికోసం కనీసం ఈ ప్రాంతంలో ఎంపీలు కానీ ఎవరూ ప్రశ్నించే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పటికైనా ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే, రాజధాని అభివృద్ధి చెందాలంటే 30,000 కోట్లు కేటాయించాలి. ఈ ప్రాంత వెనుకబడిన జిల్లాలకు కూడా నిధులు కేటాయించడం ఎస్ఎఫ్ అడుగుతూ ఉంది. విద్యారంగాన్ని ఈరోజు నూతన విద్యా విధానం పేరుతో 2 కోట్ల మంది విద్యార్థులు బడి బయట ఉన్నారని కేంద్ర ప్రభుత్వం ఇటీవల సర్వేలో చెప్పింది. ఆ 2 కోట్ల మంది చేర్పించడం కోసం ప్రభుత్వం ఇంకా నిధులు కేటాయించాలి, కానీ ఏమీ కేటాయించిన పరిస్థితి. కాబట్టి వీటి కోసం భవిష్యత్తులో ఎస్ఎఫ్ఐ పోరాటం రాష్ట్ర వ్యాప్తంగా చేస్తుందని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఎస్ఎఫ్ఐగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం. జీవో నెంబర్ 77 అనేది పీజీ విద్యార్థులు ఏదైతే ఉన్నారో వాళ్ళు అడ్మిషన్ పొందేందుకు అడ్డంకిగా ఉంది, దాన్ని రద్దు చేయాలని. అదేవిధంగా రోజుకి 53 రూపాయలతోటి మెస్ బిల్లులు ఇస్తున్నారు హాస్టల్ విద్యార్థులకి. వాళ్ళకి మెస్ ఛార్జీలు పెంచాలని చెప్పి ఈ జరగబోయేటువంటి ప్లీనరీ సమావేశాల్లో నిర్ణయించబోతున్నాం. మన గుంటూరు జిల్లాలో ముఖ్యంగా కోడిగుడి సత్రం హాస్టల్ని ప్రారంభించాలని చెప్పి, అదేవిధంగా గుంటూరు నగరం విద్యారంగంలో ఈ రాష్ట్రంలో ఫస్ట్ ఉందని చెప్పుకుంటాం, కానీ గుంటూరు నగరంలో ఒక గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ కానీ ఒక గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలు కానీ ఇలాంటివి కో ఎడ్యుకేషన్ ఏమీ లేవు. కాబట్టి గుంటూరు నగరంలో అలాంటి విద్యా సంస్థలను నెలకొల్పాలి. మన జిల్లా విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు లోకేష్ గారు, దీని మీద వెంటనే స్పందించి అసెంబ్లీ సమావేశాలలో విద్యారంగం గురించి చర్చించి ఈ నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. నా పేరు సుచరిత, గుంటూరు జిల్లా గర్ల్స్ కన్వీనర్ని. మణిపూర్లో మహిళలపైన హింస అనేది జరగడం ఆగకముందే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో జిల్లాల్లో మహిళలపైన అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. మనం చూసినట్టయితే గుంటూరు జిల్లాలోని చేబ్రోల్లో ఒక చిన్నారి పైన 7వ తరగతి చదువుతున్న చిన్నారి పైన అత్యాచారం చేసి హత్య చేయడం జరిగింది. అలానే విజయనగరం జిల్లాలో 6 నెలల పసి పాపని అత్యాచారం చేయడం జరిగింది. అలానే తిరుపతిలో వాసంతి అనే పాపని కూడా అత్యాచారం చేయడం జరిగింది. ఇలాంటి అత్యాచారాలు చేసిన నిందితులను వెంటనే పట్టుకొని ఇంకోసారి అత్యాచారం చేయాలి అంటే భయపడే విధంగా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తున్నాను.